నేను బెండకాయ పచ్చడి చేస్తాను అనమాట. చూడండి, దానికి సంబంధించి 4 ఎండుమిర్చి, అలాగే జీలకర్ర, కరివేపాకు తీసుకొని ఒక ప్లేట్లో పక్కన తీసుకోవాలి. అలాగే ఒక 6-7 బెండకాయలు అనమాట. ఇవి మంచిగా కట్ చేసి పెట్టుకొని వీటిని ఇంకా ఎలా ప్రాసెస్ చేయాలో కూడా చూపిస్తాను. ఓకేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది బెండకాయ పచ్చడి. కాకపోతే ఇంకా రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఇంకా రోలు చిన్నదనమాట, దాంట్లో దంచుకోవడానికి అవ్వదు. అందుకని చెప్పి నేను ఒక్కసారి అలా తిప్పి మిక్సీ మాత్రమే పట్టేస్తాను. ఇంకా దీని ప్రాసెస్ ఏంటి ఎలా అనేది నేను చూపిస్తాను. ఓకేనండి. దీనికి సంబంధించి ఇంకొకటి ఉందనమాట, ఒక ఆనియన్ కూడా వేయాలి, చూపిస్తాను. చూడండి, ఆనియన్ ఒకటి, ఒక టమోటా, ఖచ్చితంగా ఇవి వేస్తేనే పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా నేను నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఓకేనా అండి. వెయిటింగ్. చూడండి, స్టవ్ పైన ఒక కడాయి పెట్టాను. అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయాలన్నమాట. చూడండి, ఒక 2 స్పూన్లు వేస్తాను, ఎక్కువ కూడా వేయను. ఒకటి చూసారండి, 2 స్పూన్లు వేసాను నేను. చూడండి, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు ఇవి వేసేస్తాను అనమాట. ఆయిల్ హీట్ ఎక్కింది. చూడండి, వీటిని మంచిగా కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇది ఇలాగ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇది ఒక ప్లేట్లో కూడా తీసుకోవాలి. ఓకేనండి. చూడండి, బెండకాయలు వేస్తాను. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి బెండకాయ, ఎందుకంటే బంక ఉంటుంది కదా, జిగురు ఉంటుంది కాబట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలానే కొంచెం బాగా మంచిగా కలర్ వచ్చే వరకు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, చూసానండి, ఇది చూడండి కలర్ వచ్చేసింది. మంచిగా బెండకాయలు మంచి కలర్ వచ్చింది. ఇలాగ మొత్తం వేగిన తర్వాత ఇంకా పక్కకు తీసేసుకోవాలి. ఇందులోనే ఒక టమాటా చూపించాను కదా, అది కూడా కొంచెం అట్లా మగ్గిపోతే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్ అయితే పచ్చిగా వేసేయాలి పైన అయిపోయిన తర్వాత, పైన వేసేసి మిక్సీ అట్లా పరక్కబట్టాలి అనమాట. అయిపోయిందండి, ఇది మగ్గిపోయినాయి. ఇంకా ఇది ఒక ప్లేట్లో తీసుకుంటాను నేను. చూసారా, ఇవి కూడా ప్లేట్లో తీసుకోవాలి. అలాగే ఇవి ఇంకా లాస్ట్ టమోటా వేసేయాలి. చూడండి, కట్ చేసి పెట్టుకున్న టమోటా వేస్తాను నేను స్టవ్ పైన. అలాగే ఒక 4 వేయాలన్నమాట వెల్లుల్లిపాయలు. చూసారా, ఇవి కూడా స్టవ్ పైన అలా వేస్తున్నాను. చూసారా, ఇవి కూడా మగ్గిపోయినవి టమోటా. ఇవి కూడా ఒక ప్లేట్లో తీసుకున్నాను. అంతే, ఇవి అన్నీ కలిపి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా రైస్లో పెట్టుకొని తినాలి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను చట్నీ కూడా మొత్తం పట్టిన తర్వాత చూపిస్తాను. ఓకేనా అండి. నేను మిక్సీ అయితే ఇది తీసుకుంటున్నాను, మరి చిన్నదైతే పట్టదు, అందుకని ఇది తీసుకున్నాను. ఇందులో నేను ప్రాసెస్ వేసేటివన్నీ చూపిస్తాను. ఫస్ట్ మనం వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి, ఇంకా జీలకర్ర, కరివేపాకు ఇవి వేసేసి కొంచెం సాల్ట్ కూడా ఇందులో వేసేయాలన్నమాట. నేనైతే సన్నుప్పే వేస్తూ ఉన్నాను, సన్నదే వేస్తున్నాను అనమాట. ఇంకా సాల్ట్ ఎందుకు అంటే అది కొంచెం మెదగకపోవచ్చు, అక్కడక్కడ కల్లులు ఉంటాయి అన్నమాట, అందుకని ఇదే వేస్తున్నాను. చూడండి, ఇంక ఇది నేను మిక్సీ పెడుతున్నాను. ఇలాగే కచ్చపచ్చగానే వచ్చింది మిర్చి, నిజంగా రోట్లో లాగే వచ్చింది. ఇంకా దీంతోనే మిగతా ప్రాసెస్ కూడా వేయాలన్నమాట. చూడండి, ఇంకా ఇవి ఉన్నాయి కదా బెండకాయలు వేయించినవి, అలానే ఒక 4 తెల్లపాయలు అనమాట వేసి మంచిగా ఇవి కచ్చపచ్చగా ఇవి వేయాలి. అందులోనే టమోటా కూడా వేయాలన్నమాట. చూపిస్తాను, వేస్తున్నాను. చూడండి, ఇది అయిన తర్వాత టమాటా ఫ్రైన్ వేయాలి. అందులోనే ఇంకా ఈ టమోటా కూడా వేస్తున్నాను నేను. చూడండి, ఇంకా అందులోనే ఆనియన్ కూడా వేసేసి పైన ఒక్కసారి రౌండ్ చేస్తే సరిపోతుంది. చూస్తాను చూడండి,
చూడండి ఎంతో బాగా అసలు ఈ చట్నీ అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది అసలు. చూడండి నేను గిన్నెలోకి తీసాను. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది అసలు పచ్చడి, నాకైతే భలే నచ్చింది. ఇంకా నేను రైస్లో పెట్టుకొని ఎలా ఉందో టేస్ట్ కూడా చెప్తాను, ఓకేనా అండి. మీరు ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి, ఇంక మళ్ళీ మళ్ళీ మర్చిపోరు, ఓకేనా అండి. నేను అన్నంలో పెట్టుకొని చూపిస్తాను, ఓకేనా. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, అసలు స్మెల్కి ఫుల్ కడుపుతుంది. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. నిజంగా ఫ్రెండ్స్ అసలు సూపర్గా ఉంది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. నాకైతే భలే నచ్చింది అసలు. కావాలని చెప్పలేదు, నిజంగా ప్రామిస్ చాలా అంటే చాలా బాగుంది. నేను కూడా వేరే వాళ్ళు చేస్తూ ఉంటే ఇలా చూసాను, నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనండి. అలాగే మా వీడియోస్ లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.